ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. బ్రేకింగ్ న్యూస్ కోరట్లలో యూట్యూబర్ వైష్ణవి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైష్ణవిని హత్య చేసిన నిందితుడు హరిబాబును తమకు అప్పగించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. కొత్త బస్టాండ్ ముందు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన విరమించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా హరిబాబును తమకు అప్పగించాలంటూ కూడా అటు వైష్ణవి కుటుంబ సభ్యులైతే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటికే హరిబాబును పోలీసులు అరెస్ట్ చేసి ఇటు రిమాండ్ కు తరలించినటువంటి నేపథ్యం లోపల తమకు న్యాయం జరగాలని చెప్పి అయితే ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు ఈ రోజు కోరుట్ల పోలీస్ స్టేషన్ ముందు అయితే పెద్ద ఎత్తున కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు వైష్ణవి దారుణ హత్యకు గురి కావడం వెనుక కుటుంబ సభ్యులు యొక్క ప్రమేయం ఉన్నది. ఇటు హరిబాబే దారుణంగా హింసించి కొట్టి చంపాడు కాబట్టి హరిబాబుకు కఠినమైనటువంటి శిక్షలు వేయాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా హరిబాబుతో పాటుగా ఈ హత్యకు ప్రేరేపించినటువంటి హరిబాబు తల్లి, తర్వాత ఇద్దరు సోదరులు ఈ హత్య లోపల వారు చేయబట్టే హరిబాబు వైష్ణవిని హింసించి కొట్టి చంపాడు అని చెప్పి అయితే ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల పోలీసులు ఇప్పటికే ఇటు హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి నేపథ్యం లోపల ఇంకా వీరు నిజంగానే వైష్ణవి హత్యకు దారుణ హత్యకు గురి కావడం వెనుక వీళ్ళు తల్లిదండ్రులు హరిబాబు తల్లిదండ్రులే ప్రేరేపించారా అనేటువంటి కోణంలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు తమకు న్యాయం జరగాలని చెప్పి ఇటు మాదాపూర్ నుంచి కోరుట్ల పోలీస్ స్టేషన్ కు వెళ్ళినటువంటి హరిబాబు నువ్వు వెంటనే శిక్షించాలే, కఠినంగా శిక్షించాలే, పలు సెక్షన్ల కింద శిక్షించాలే, లేదు అంటే తమకు అప్పచెప్పాలి, మేమే కొట్టి చంపుతామని చెప్పి అయితే వైష్ణవి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే హరిబాబును పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యుల పైన కూడా కఠినంగా శిక్షించాలి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చెప్పి ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.